వందనాలు. కూడి వచ్చిన అందరికీ వందనాలు. ఈరోజు మరి అయ్యప్ప పుట్టినరోజు సందర్భంగా మరి కూటమి ఏర్పాటు చేసింది వాళ్ళ నాయనమ్మ గారు, సామ్రాజ్యం గారు. దాని విషయంలో కొన్ని మాటలు మనం ఈరోజు ధ్యానం చేద్దాం. మనం ఏది పొందాలన్నా దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటేనే పొందుకోగలుగుతాం. మానవునిగా జన్మించటం కూడా దేవుని యొక్క ఆశీర్వాదమే. యెషయా గ్రంథంలో ఒక మాట చదువుదాం. 44 అధ్యాయము 2వ వచనం. మనల్ని సృష్టించింది దేవుడే, గర్భంలో నిర్మించింది దేవుడే, సహాయం చేసేది కూడా దేవుడే. నిన్నైనా నన్నైనా యాకోబునైనా, ఇక్కడ యాకోబు గురించి మాట్లాడాడు. యాకోబు జనరేషన్ గురించి, దేవుని ఏర్పాటైన ప్రజల గురించి దేవుడు మాట్లాడాడు పెద్ద ప్రవక్త ద్వారాగా. అయ్యప్పను కూడా మరి దేవుడే సృష్టించాడు. జనార్దన్ రావు గారికి ఇచ్చింది కూడా దేవుడే. కాబట్టి ఎవరు జన్మ అయినా సరే దేవుడు కలుగొచ్చేస్తేనే ఈ లోకంలోకి మనం వస్తాం. సరే, దేవుని ఆశీర్వాదాలు శరీర సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి రెండు ఉన్నాయి. ఎందుకంటే మనలో శరీరం ఉంది, ఆత్మ ఉంది. శరీర సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. అవి మరి ఇద్దరు మన వాళ్ళకి కావాలని అమ్మ ఆశపడింది, సామ్రాజ్యం గారు. అయితే తమ్ముడైన రవి పొందుకోగలిగాడు, కానీ అన్నైనటువంటి అయ్యప్ప పొందుకోలేకపోయాడు. అవి కూడా పొందుకోవాలని వారు ప్రార్థన కోరుతూ ఉన్నారు. అందు నిమిత్తం కొన్ని మాటలు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు కలుగొచ్చేసాడు. అంత మాత్రమే కాదు, కానీ 3వ వచనం లాస్ట్లో అంటాడు, నీకు పుట్టిన వారందరినీ ఆశీర్వదించేదారు. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని ఆశీర్వదించటము ఒకటి, మనకు పుట్టిన వారిని కూడా ఆశీర్వదించడం. దేవునికి స్తోత్రం. నిజంగా దేవునికి ఎంత ప్రేమ మన మీద. అబ్రహామును ఆశీర్వదించాడు, వెరీ గుడ్. అబ్రహాముకు పుట్టిన ఇస్సాకును ఆశీర్వదించాడు, ఇంకా గుడ్. ఇస్సాకు పుట్టిన యాకోబును కూడా ఆశీర్వదించాడు, యాకోబు పుట్టిన యోసేపును కూడా. నిజంగా దేవునికి స్తోత్రం. దేవుడు ఆశీర్వదించే దేవుడు, దేవుడు దీవించే దేవుడు అన్న విషయం మనం చూస్తూ ఉన్నాం. దేవుని ద్వారా శరీర సంబంధంగా వచ్చే ఆశీర్వాదాలు ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, దీర్ఘాయుషు దేవుడు ఇవ్వాల్సిందే, సంపూర్ణమైన ఆరోగ్యం దేవుడు ఇవ్వాల్సిందే, క్షేమ స్థితిని దేవుడు ఇవ్వాల్సిందే, జ్ఞాన వివేకాలు, ప్రజ్ఞ, నైపుణ్యత దేవుడు కలుగ చేయవలసిందే. మరి ఉద్యోగాలు కూడా, ఉన్నతి కూడా దేవుడు ఇవ్వవలసిందే. మరి వివాహము కూడా దేవుడు ఏర్పరచవలసిందే. వివాహమైన వారికి సంతానము ఇచ్చేది కూడా దేవుడు ఇవ్వవలసిందే. ఐశ్వర్యము, కలిమి సంపదలు దేవుడు ఇవ్వవలసిందే. తినటానికైనా, కట్టుకుంటానికైనా, ఉండటానికైనా అన్ని దేవుడు సమకూర్చవలసిందే. ఇవి అన్నీ కూడా శరీర సంబంధమైన ఆశీర్వాదాలే. ఇవి శాశ్వతము కాదు. ఆ విషయాన్ని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. శరీర సంబంధమైన ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, వీటిల్లో ఏది గొప్పది, ఏది ఉన్నతమైంది, ఏది శ్రేష్టమైంది అంటే మీరేం చెప్తారు? కానీ కోరటం మాత్రం శరీర సంబంధమైన కోరతారు, శ్రేష్టం మాత్రం చెప్పటం మాత్రం ఆత్మ సంబంధం అని చెబుతారు. మళ్ళీ ఓల్డ్రే మీరు. ఇప్పుడే ఎందుకంట అంటారు.
ఇప్పుడేం వయసు పోయిందంట అంటారు. ఇప్పుడు అంత తొందర ఏందంటారు. అది అంత అయిపోయిన తర్వాత కళ్ళు కనపడక, చెవులు వినపడక, కొంతమంది మధ్య నోట్లో నుంచి మాట రానోక ఉన్న వాళ్ళకి బాప్తిసం ఇప్పిస్తే ఏమి రక్షణ అని, ఏమి రక్షణ అది. డిఎల్ మూడీ గారని ఇంటర్నేషనల్ భక్తుడు. ఆయన చిన్నపిల్ల అంటే యవనస్తులకి చిన్నపిల్లలకి ఇస్తే ఒక ఆత్మను రక్షించినట్టు రాసుకుంటాడంట. కొంచెం ఏజ్డ్ ముసలోళ్ళకి రాస్తే హాఫే రాసుకుంటాడంట. అంత అయిపోయి సారవంత అయిపోయి ఇంకేమి దేని చేయలేక అవి దేవుడు మెచ్చేవి కాదు, దేవుడు సంతోషపడేవి కాదు అన్న విషయాలు మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీలకు రాస్తూ 1వ అధ్యాయం 3వ వచనంలో దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాడు. ఎందుకంట? క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించరు. దేవునికి స్తోత్రం. ఆత్మ సంబంధమైందంటే పరలోక సంబంధమైందని, శరీర సంబంధమైందంటే భూలోక సంబంధమైందని ఇక్కడ అర్థం అవుతుంది కదా. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము పర సంబంధమైంది, భూ సంబంధమైనది కాదు. ఈ విషయాన్ని సంఘానికి పౌలు గారు వివరంగా తెలియచేశారు. కాబట్టి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అన్న విషయం కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇందులో శ్రేష్టమైంది ఏదనుకున్నా దాని విషయంలో మనం చూస్తే యాకోబు భక్తుడు, యేసు ప్రభువారి సహోదరుడు యాకోబు గారు తను రాసిన పత్రికలో ఒక మాట చూస్తాం మనం. 1వ అధ్యాయము 17వ వచనం, శ్రేష్టమైనవి ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరం భూ సంబంధమైనవి మాత్రం కాదు, అది పర సంబంధమైనవి, శ్రేష్టమైనవి, ఉన్నతమైనవి, అమూల్యమైనవి, గొప్పవి, శాశ్వతమైనవి, జ్యోతిర్మయుడగా తండ్రి దగ్గర నుంచి మనకు వచ్చును. అవన్నీ పర సంబంధమైనవి, భూ సంబంధమైనవి కాదు. విలువలు తెలియక, విలువలు తెలుసుకోలేక భూ సంబంధమైన వాటితోనే సరిపెట్టుకుంటా ఉన్నారు ప్రజలు ఎక్కువ శాతము కూడా. లెక్క ప్రకారం పెద్దోడు ముందుగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పొందుకొని ఉండవలసి ఉంది. కానీ చిన్నవాడు తమ్ముడు రవి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు. ఈ ఆశీర్వాదం అయ్యప్పకు లేదు. అయ్యప్ప అమ్మమ్మ దగ్గర పెరగటం ద్వారా అమ్మమ్మ ప్రకారం నడుస్తూ ఉన్నాడు. తమ్ముడు రవి నాయనమ్మ దగ్గర పెరగటం ద్వారా నాయనమ్మ బాటలో నడుస్తూ రక్షణలోకి వచ్చాడు. కాబట్టి పెరిగిన వాతావరణాలు కూడా, ఇష్టపడే వాళ్ళు కూడా మార్పుకి దోహదం చేస్తారు అన్న విషయాలు వీరిని చూస్తేనే మనకు అర్థమవుతూ ఉంది. కొన్ని భూ సంబంధమైనవి కూడా మనం అనుకొని అవి కూడా అబ్బాయికి కావాలని తెలియచేస్తూ ఆత్మ సంబంధమైన వాటి గురించి కూడా తెలియచేస్తా. ఈరోజు తెమ్మసర్తి విజయ్ కుమార్ పుట్టినరోజు కూడా. అమ్మాయి ఆర్టీసీ కండక్టర్ కాబట్టి డ్యూటీకి వెళ్ళింది, రాలేకపోయింది. అది వెంకట నరసమ్మ తెమ్మసర్తి విజయ్ కుమార్ పుట్టినరోజు. సరే, ఈ ఆశీర్వాదాలు ఆ బిడ్డకు కూడా దేవుడు అనుగ్రహించునుగా. సామెతల గ్రంథం మనందరికీ తెలుసు, 9వ అధ్యాయం 11వ వచనం, దేవుని వలన మానవులకి దీర్ఘాయుషు కలుగుతుంది.
జీవించు సంవత్సరములు అధికము చేయబడతావి. అది దేవుడే చెయ్యాలి. ఎవరికైనా భూమి మీద పుట్టిన ప్రతి మానవునికి కూడా ఆయుష్ దేవుడు ఇవ్వాల్సిందే. వారు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కానీ నమ్ముకోని వారు కానీ ఎవరికైనా సరే ఆయుష్ దేవుడు ఇవ్వాల్సిందే. అధిక సంవత్సరాలు దేవుడు అనుగ్రహించాల్సిందే కదా. అబ్రహాము దేవుణ్ణి నమ్ముకున్నాడు కాబట్టి 175 సంవత్సరాలు జీవించాడు. అతని కుమారుడు ఇస్సాకు 180 సంవత్సరాలు జీవించాడు. ఇస్సాకు కొడుకు యాకోబు 147 సంవత్సరాలు జీవించాడు. ఈ విధంగా వారు దైవికంగా ఉండి దేవుడు వయస్సును కుదించినప్పటికీ వారు ఎక్కువ కాలం జీవించారు అన్నది మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళకి భూ సంబంధమైన దీవెనతో పాటు ఆత్మ సంబంధమైన దీవెన కూడా ఉంది. ఈ విషయాన్ని మత్తయ్య గారు, మత్తయ్య ఎవరు? లేవి అంటే ఏం చేస్తాడు? ఆయన పండితుడు, మంచి పండితుడు, ధర్మశాస్త్రం యొక్క విధానాలన్నీ తెలిసినవాడు. అందుకని ఎక్కువ లేఖనాలు మత్తయి సువార్తలో చూస్తాం. ఎక్కువ జబ్బులు పరిష్కారాలు లూకా సువార్తలో చూస్తాం. ఎందుకంటే లోకగా డాక్టర్ గారు కాబట్టి. సరే, ఏమనుకున్నాం ఇప్పుడు? 8వ అధ్యాయము 11వ వచనం అనుకుంటా, చూడండి. అబ్రహాముతో కూడా, ఇస్సాకుతో కూడా, యాకోబుతో కూడా ఏడ కూర్చుంటారు? దేవునికి మహిమ కలుగునుగా. వీళ్ళు ముగ్గురు పరలోకాన్ని సంతృప్తించుకున్నారు. ఇస్మాయిల్కి లేదు పాపం. అబ్రహాము కుమారుడైనప్పటికీ, ముందుగా పుట్టినప్పటికీ, అబ్రహాం గారు ప్రార్థన చేసినప్పటికీ భూ సంబంధమైనవే వచ్చినాయి. లేవు పాపం. ఏశావు గొళ్ళెవు, పెద్దోడే కానీ లేదు. కానీ చిన్నోడు యాకోబుకి ఉంది ఆ ధన్యత కదా. నిజంగా కొన్ని విషయాలు మనకి అర్థము కావన్నమాట. నిజంగా ప్రార్థన చేసుకున్న బిడ్డలకి ఇస్తాడు. ఇస్మాయిల్ గురించి అబ్రహాము ప్రార్థన చేసినట్టుగా 17వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆదికాండము 17వ అధ్యాయము 18వ వచనం చదవండి. అబ్రహాము గారు ఇస్మాయిల్ గురించి ప్రార్థన చేశాడు. అయ్యా, ఇస్మాయిల్ కూడా అయ్యా నీ సన్నిధిలో బ్రతకాలయ్యా అని దేవుణ్ణి అడిగాడు. తండ్రి ఇప్పుడు సామ్రాజ్యం గారు అడుగుతుంది. చిన్నోడే దైవికంగా మారి దేవుని మార్గంలో నడుస్తుంటే పెద్దోడు నడవలేకపోతున్నాడయ్యా, మారు మనసు దయచేయ్యా అని వాళ్ళ నాయనమ్మ గారు మొడబెడుతున్నారు. అట్లానే అబ్రహాం గారు ఆనాడే పెద్ద కొడుకైనటువంటి వారసుడు కాదు, కానీ అబ్రహాం పుట్టినవాడే కదా, వారసుడు ఇస్సాకే. అందుకని అబ్రహాం గారు తర్వాత కెతూరాను చేసుకున్నప్పుడు కూడా 6 కొడుకులు పుట్టారు. మొత్తం 8 మంది అబ్రహాము సంతతి. ఇస్సాకు మాత్రమే తన ఆస్తినిచ్చాడు, కానీ వాళ్ళకి బహుమానాలే ఇచ్చాడు, బహుమతులు పంచి పెట్టాడు. కానీ అబ్రహాం చనిపోయినప్పుడు భూస్థాపితం చేయటానికి మాత్రం ఇస్మాయిల్ వచ్చాడు. ఇస్మాయిలు ఇస్సాకు ఇద్దరు కలిసి చేశారు. వివరాలు బైబిల్లో ఉన్నాయి, ప్రతి చరిత్ర ఉంది. ఇది ఆషామాషి గ్రంథం కాదు, దేవుని చేత రాయబడిన సత్యవేద గ్రంథం కాబట్టి అన్నీ ఉంటాయి. మనకు తెలియదు కాబట్టి కొంతమంది తెలియక చెప్పలేకపోతూ ఉన్నారు విషయం అది. కానీ 20వ వచనంలో దేవుడు ఏమన్నాడంటే, అబ్రహాము మంచిదే, నువ్వు ఇస్మాయిల్ గురించి ప్రార్థన చేశావు, నేను విన్నా, ఆశీర్వదిస్తున్నాను,
సంతానాన్ని ఇస్తా, అత్యధికంగా విస్తరింపచేస్తా. అతనిలో నుంచి రాజులు పుడతారు. యాకోబు 12 మంది పుట్టడం కాదు, ఇస్మాయిల్కే 12 మంది పుట్టారు. కానీ వారు గొప్ప జనాంగమే. కానీ దేవుని ఎన్నిక యాకోబు సంతతి మీద ఉంది, కానీ ఇస్మాయిల్ సంతతి మీద లేదు. ఎందుకంటే వారు శరీర సంబంధమైన ఆశీర్వాదాలే, శరీర సంబంధమైన సున్నతే, ఆత్మ సంబంధమైన సున్నత లేదు. అందుకని శరీర సంబంధంగా ఆస్తిపాస్తులు, హోదాలు, అన్ని ఇచ్చాడు. ఇప్పటికీ ఉన్నాయి. అలాగ గుంట తెస్తే ఆయిల్ పడింది, మనకేం పడిద్ది? నీళ్ళే పడతల్లా. ఎందుకంటే ప్రార్థన వృధా కాదమ్మా. ఎవరు ప్రార్థన చేసిన, తల్లులు ప్రార్థన చేస్తున్నారు బిడ్డల కోసం, దైవజనులు చేస్తున్నారు, సంఘము చేస్తున్నారు, మనము మన ప్రయత్నం చేస్తున్నప్పటికీ పిల్లల సామర్థ్యత కూడా ఉంటుంది. పిల్లల సామర్థ్యతను బట్టి ఫలితాలు ఉంటాయి కదా. అవి వీలైతే నేను శనివారం నాడు నైట్ చెప్తాను. జయమిచ్చే దేవుడే, ప్రార్థన చేస్తేనే. అయితే జయము, గొప్ప జయము అన్నది వారి యొక్క సామర్థ్యతను బట్టి, వారు పోరాడే ప్రతిభను బట్టి వస్తారు. మనం ఎంత సహకరించేసినా కూడా దాని వివరాలు శనివారం సాయంత్రం నేర్చుకుందాం ఏమో. సరే, రేపు కొంత చెప్తాము, రేపు కొంత జీవని చెప్పిద్ది అనుకుంటున్నాను నేను. గురువారం ఉదయం పూట, నేను సాయంత్రం నైట్ చెప్తాను. ఎందుకంటే డే టైం మా అమ్మాయిని పాస్టర్ గారు ఇద్దరు వాళ్ళు చెప్తున్నారు కాబట్టి నైట్ టైం నేను చెప్తున్నాను. సరే, మంచిది. నాకు కూడా పనులు ఉన్నాయి అనుకోండి. ఆదికాండం 33వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం. 4వ వచనం. రిబ్కా వేసిన ప్లాన్ల వల్ల అన్నదమ్ములు వేరైపోయి దూరమై పగలు పెంచుకొని, కక్షలు పెంచుకొని, కోపతాపాల్లో చంపుకుంటారేమో, ఇద్దరిని కోల్పోవలసిన పరిస్థితి వస్తుందేమో అని ఆలోచించి యాకోబును పంపివేసింది. తన సహోదరుడి దగ్గరికి పంపించేసింది. అక్కడ ఉండి తిరిగి వచ్చే సమయం ఇది. తిరిగి వస్తున్నాడు. 21 సంవత్సరాలు సుమారుగా జరిగినాయి. అంటే ఇతను భయపడతానే వస్తున్నాడు. యాకోబు 32 అధ్యాయులు, అయ్యా నువ్వే సహాయం చేయాలి, నాతో నువ్వు ఉండాలి నాయన, నేను అపాత్రుడే వాస్తవం ఒప్పుకుంటున్నాను, నువ్వు చాలా చేసి నీ ఉపకారాలు నేను మర్చిపోయేవాడిని కాదు, నాకు సహాయం చేస్తా అన్నావు కదా, సహాయం చేయి నాయన అని వేడుకున్నాడు. రాత్రంతా ఒంటరిగా మిగిలి ప్రార్థన చేశాడు. వీళ్ళని విడివిడిగా పంపించాడు. వాడికి కోపం తగ్గటానికి కొన్ని బహుమానాలు కూడా ముందుగా పంపించాడు. ప్లాన్ చేశాడు. అమ్మ బుద్ధి అడగపోయింది. అమ్మ కడుపులో పెరుగుతున్నారు కదా. అందుకనే ప్రెగ్నెన్సీ ఉన్న సమయంలో తల్లి ఎలాంటి ఆలోచనలు చేస్తుందో అలాంటి ఆలోచనలు బిడ్డలకు ఆటోమేటిక్గా వస్తాయి అని పండితులు చెప్తున్నారు, సైంటిస్టులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది మనం కనుగొన్నది కాదు. మొత్తానికి ప్లాన్ వేసాడు. కానీ ఎన్ని ప్లాన్లు వేసినా జరిగించాల్సిన దేవుని ప్రార్థనే యేసావును మార్చిందని నేను అనుకుంటున్నా. దేవునికి స్తోత్రం. ఆ రాత్రంతా ప్రార్థన చేశాడు, దీవెనలు పొందుకున్నాడు. కాదు, శరీర సంబంధమైన ఆశీర్వాదాల కన్నా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు గొప్పవని గ్రహించాడు ఆ రాత్రికాల సమయంలో.
అందుకని నాన్న దగ్గర ఆశీర్వాదాలు తీసుకున్నా, అన్న దగ్గర జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నా, అక్కడికి వెళ్ళి లాభాన్ దగ్గర మచ్చలవి జీతాలు కాడ సార్లు సింకి సావదారులు పెట్టాడు కదా, సువ్వలు పెట్టాడు వాటి కళ్ళ ముందు. ప్లాన్ వేసాడు. ముదురోడే ప్లాన్ వేసాడు. అన్ని చేసినా కూడా ఈ కాదు శ్రేష్టం. ఇది ఇది శ్రేష్టం కాదు, అది గొప్ప భాగ్యం కాదు. ఏది గొప్ప భాగ్యం అంటే మార్చబడటం, మార్పు చెందటం. ఆశీర్వదించే ముందు దేవుడి పేరు అడుగుతాడు. నీ పేరు ఏమిటంటే దేవుడు తెలియక అడిగాడా? యాకోబు అంటే నేను మోసగానని ఒప్పుకుంటాడని. అది అన్నాకే తర్వాత దీవించాడు దేవుడు కదా. అప్పుడు నువ్వు ఈ పేరు ఇక నుంచి యాకోబు కాదు, ఇశ్రాయేలే. ఆ రాత్రి ఇది 32 అధ్యాయాలు జరిగిన సంగతి. తెల్లారు చూసేళ్ళకే 400 మందిని ఎంట పెట్టుకొని మీ అన్న వస్తున్నాడని కబురు. ఒకవేళ తమ్ముడు చూసేవాడు ఒక్కడు రావాలి, కానీ 400 మందిని వేసుకొస్తున్నాడంటే ఏదో అది ఉంది. కానీ వాడిని చూసేళ్ళకే కళ్ళప్పుడు నీళ్ళు వచ్చినాయి. ఇద్దరు కౌగిలించుకున్నారు, కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. నిజంగా ఎంత ప్రేమ ఎక్కడుంటుందో నిజంగా. అది ఏమో గొడ్లు అంటారు, ఒక గొడ్లు సావిట్లో ఉన్నటువంటి గేదెలు పొడుచుకుంటాయి మళ్ళీ అన్నీ కలిసిపోతాయి అనిపిస్తుంది. ఇంట్లో కూడా అనిపిస్తుంది. కంచేపు అరుచుకుంటారు, కంచేపు పోట్లాడుకుంటారు, మళ్ళీ కలిసిపోతారు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది అనిపిస్తుంది. ఇది రక్తంలోనే ఉంటుందేమో. ఆ ప్రేమను ఎవరు తీసివేయలేరు కదా. కోపతాపాల్లో అరుచుకున్న ప్రేమ అన్నది పొంగుకొస్తుంది. వాళ్ళ కళలోంచి పొంగింది నీళ్ళు అనుకుంటున్నారు చూసిన వాళ్ళు. నేను అనుకున్నాను అది ప్రేమే అని. నిజంగా నిజంరా. నాకు అనిపిస్తుంది ఒకసారి వాక్యం లోతులకి వెళ్తే ఎంత మధురంగా ఉంటుందో దావీదుకే తెలుసు. దేవుని యొక్క వాక్యము ఎంత మధురము. గ్రంథం భుజించి ఎగిజిగేలికి తెలుసు ఎంత మధురంగా ఉందో కదా. భుజిస్తేనే అర్థం అవుతుంది. అయ్యా ఎవర్రా వీళ్ళంతా అంటే యాకోబు చెప్తాడు 5వ వచనంలో, వీళ్ళందరూ దేవుడు నాకు అనుగ్రహించిన పిల్లలు బ్రదర్ అనలేదులే కానీ అని చెప్పాడు. చెప్పి మరి కానుకలేదురా అంటే నీకోసం నేను తెచ్చినటువంటి పిచ్చోడా, నాకెందుకురా. 9వ వచనమా? 9వ వచనం చదవండి. అరే చిన్నోడా, నాకు కావాల్సినంత ఉందిరా. నువ్వు 21 సంవత్సరాలు ఎక్కడ తిప్పలబడ్డావో సంపాదించుకున్నావో నీ సంపాదన నాకెందుకురా, కావలసినంత ఉందిరా. ఉంచుకయ్యా ఉంచుక. నిజంగా ప్రేమ కలిగి అంటే ఇక్కడ నేను ఈ మాట ఎందుకు చెప్పుకొచ్చానంటే అతనికి కావలసినంత ఉంది అని మీకు అర్థం అవటానికి. భూ సంబంధంగా ఏశావుకి కావలసినంత ఉంది, కానీ పర సంబంధమైంది లేదని నేను అంటాం కాదు. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులతో చెప్పాడు 12వ అధ్యాయం 17వ వచనం. మారు మనసు అవకాశం లేకుండా చేసుకున్నాడు. దేవుడిచ్చినటువంటి జ్యేష్ఠత్వ హక్కును సులకనగా చూసి దేవుడిచ్చినటువంటి వాటిని చాలామంది అనుభవించలేకపోతున్నారు. దేవుడు ఆస్వాదించి కొన్ని ఇస్తే కొంతమంది నిలుపుకోలేకపోతున్నారు, కొంతమంది కొనసాగించుకోలేకపోతున్నారు, దాన్ని ఉంచుకోలేకపోతున్నారు, కొంతమంది పడిపోతున్నారు. శరీర సంబంధమైనటువంటి వాటికి ఇచ్చే విలువ ఆత్మ సంబంధమైన వాటికి ఇవ్వలేకపోతున్నారు కదా. ఆ విషయాన్ని మీరు గమనించాలి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట చదువుదాం. అన్న విజ్ఞాపన చేస్తుంది, గీతం కృతజ్ఞత గీతం రాసింది.
ఏమి రాస్తుందంటే నా హృదయం ఎంత సంతోషిస్తుందో దాని దుంపదగ మా నిన్న ఇన్నందు నన్ను ఆ, ఎన్ని మాటలంది. దేవుడు ఎంత కృప చూపించాడు, ఎంత మంచి బిడ్డనిచ్చాడు, ఎంత సంతోషించిందో కదా. ఎందుకంటే పుట్టినందుకు, శరీర సంబంధంగా బిడ్డ పుట్టినందుకు అంత సంతోషిస్తే ఈ సంతోషం కన్నా గొప్ప సంతోషం ఉంది. దాన్ని తెలుసుకోలేకపోతున్నారు. యేసు ప్రభు వారి శిష్యులతో చెప్పాడు ఆ సంతోషం గురించి. లోకా భక్తుడు రాశాడు 10వ అధ్యాయం 20వ వచనం, లోకా సువార్త లాస్ట్లో అంటాడు, మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని. ఇది గొప్ప సంతోషం. పరలోకంలో సంతోషం, దేవదూతల సముఖములో సంతోషం, శ్రేష్టమైన విలువైన సంతోషం, ఎప్పటికీ పోని సంతోషం, శాశ్వతమైంది కదా. అన్న ఏమో కొడుకు పుట్టినందుకు సంతోషించింది. ఆ కొడుకు ప్రవక్తగా అయినందుకు, ప్రార్థనా పరుడుగా అయినందుకు, దేవునికి అభిషేకించే వ్యక్తిగా దొరికినందుకు, రాజులను అభిషేకించిన వాడుగా, దేవుని పాత్ర పని పోషించిన వాడుగా ఉన్నందుకు దేవుడు సంతోషించాడు. ఇంత త్యాగశీలి తర్వాత పిల్లలు ఎందుకు పంపలేదు? మంచిదేనమ్మా. మరి అది మంచిదైనప్పుడు తర్వాత 5గురు పుట్టారుగా, ఏమే 5గురు పంపడానికి ఏమొచ్చింది? సరే ప్రార్థనలో పంపవచ్చుగా. 5గురిని అంకితం చేయకపోతే పోయింది. యెహోవేదుకు 3 పుట్టారు, 3 ఇచ్చేసింది దేవుడికి. అన్నాకి 6గురు పుట్టారు, మొదటోడిని ఇచ్చింది పిల్లలు పుట్టినప్పుడు నింద పోవటానికి అన్నట్టు. గొడ్రాల నిందపోతే చాలు నాకు అనుకోనంది, అంది ఇచ్చేసింది. తర్వాత దేవుడు ఇచ్చిన దానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు అన్యాయస్తుడు కాదు. మళ్ళీ 5గురిని ఇచ్చాడు. 2 కుమార్తెలు 5గురు ఇచ్చారు. వాళ్ళ పంపితే ఏమైంది? సరే మందిరంలో ఉంటానికి పంపకపోయినా ప్రార్థనకు పంపవచ్చుగా. పేర్లు రాశారమ్మ, దినవృత్తాంతం గ్రంథంలో ఉంది వాళ్ళ పేర్లు. ఎల్కానా కొడుకుల పేర్లు రాశారు, చూస్తారా? దినవృత్తాంతముల గ్రంథం. అన్నాగా మరి ఆయన ఎవరు? అలా ఆయన కదా, ఇంకోళ్ళ గంధ అంటావా? వారిని పిల్ల చల్లకుండా కోరహు సంతానం. సిరియా కుమారులు దావీదు. చెప్పమ్మా ఫ్రెండ్స్ చెప్పు. ఇక్కడ రాశారమ్మా, ఎల్కానా కుమారులు 3, అమాస్యాను, అహిమోతు, జోషై. 3 అంటే అన్నా పిల్లలే కాదు అంటావా? అరే పిల్ల చల్లకుండా పేర్లు కానీ పెనిన్న సంతానికి విలువ లేకుండా పోయింది. కాబట్టి జీవ గ్రంథంలో పేర్లు రాయబడటం అన్నది ఎంత గొప్పదో చాలామంది తెలియటల్లా. ఇప్పిద్దాం అని ఎవరైనా ముందుకు వచ్చినా కూడా వెనక్కి లాకేస్తారు. సాతానికి ఒక బెటాలియన్ ఉంది. ఛేదించుకొని మందిరానికి వెళ్ళినా కూడా వెళ్తే వాళ్ళని వినుకోకుండా చేద్దామన్న ఒక బెటాలియన్ ఉంటుంది. ఒకళ్ళు విన్నా కూడా పాటించుకోకుండా చేద్దామన్నది ఒకటి ఉంటుంది. వాటిని ఎత్తికెళ్ళేది ఒకటి ఉంటుంది, ఆటంకాలు కలుగు చేసేది ఒకటి ఉంటుంది. ఎన్ని జరిగినా సరే బాప్తీసం మాత్రం తీసుకోకుండా మేము ఉంటామని నిలబడే దూతలు ఉంటారు, దురాత్మలు తీసుకొనిరు.
ఎందుకంటే వారి రాజ్యంలో సంఖ్య తగ్గిపోయింది. వాళ్ళు తన రాజ్యానికి రాకుండా దేవుని రాజ్యానికి వెళ్తే దానికి ఎంత బాధ. నా పార్టీలోంచి ఆ పార్టీకి మారుతుంటే ఎంత బాధపడుతున్నారు ఇప్పుడు. అట్లుండేవారు సంఖ్య పెంచుకుంటానికి వాడు ఆ ప్రయత్నం చేస్తాడు. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 27వ వచ్చింది. అర్థమైంది కదా. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారు మాత్రమే పరలోకములో ప్రవేశిస్తారు. పరలోకములో హక్కుదారులకు వెళ్ళాలంటే జీవ గ్రంథంలో పేరుండాలి. జీవ గ్రంథంలో పేరు ఎప్పుడు రాస్తారు? సరే, 3వ అధ్యాయం 20వ వచనం ఎఫెసీ పత్రిక. మూడు 20 అదేనా? ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. అది మన పౌరస్థితి పరలోకంలో ఉంది. ఎలా వచ్చింది? మీకు ఉదాహరణ చెప్తాను. భూమి మీద పుట్టినప్పుడు భూలోకములో పౌరస్థితి వస్తుంది. అది శరీర సంబంధమైన పౌరస్థితి. అది నరసింహ గారు వాళ్ళు ఉన్నారుగా, పుట్టంగలే రాస్తారు, రికార్డ్ చేస్తారు. పంచాయతీ ఆఫీసులో, మున్సిపాలిటీ ఆఫీసులో రికార్డ్ చేస్తారు. అదొక గ్రంథం వాళ్ళకి. కానీ ఆత్మ సంబంధంగా పుట్టిన వాళ్ళకి రాసే గ్రంథము జీవ గ్రంథము. కాకపోతే ఆ జీవాన్ని తెచ్చింది, ఆ యొక్క శ్రమ అనుభవించి వారికి పరలోక భాగ్యాన్ని కలిగించింది గొర్రెపిల్ల. కాబట్టి గొర్రెపిల్ల జీవ గ్రంథం. ఆ గొర్రెపిల్ల లోక పాపములు మోసిన గొర్రెపిల్ల ఆ జీవ గ్రంథంలో పేరు రాయబడిద్ది నూతనంగా జన్మించినప్పుడు. అది ఆత్మ సంబంధమైన జన్మ ఆ పౌరస్థితిని తీసుకొస్తుంది. శరీర సంబంధమైన జన్మ ఈ పౌరస్థితిని తీసుకొస్తుంది. అది తేడా. ఆ విషయాలు మనం చూస్తూ ఉన్నాం కదా. కాబట్టి అమ్మ ఆశ ఏమిటంటే ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి అయ్యప్ప కూడా ఆత్మ సంబంధంగా జన్మించాలని ఆశ. నయోమి భర్త ఎలిమెలెకు చనిపోయాడు. కొడుకులు చనిపోయారు. మహల్లోను కిల్యోను చనిపోయారు. ఇప్పుడు మొద్దులు మోడులే, శిరస్సులు లేవు, మొండాలే. ఏమ్మా, అలాంటి సమయముల్లో రూతు ద్వారా ఆ నయోమి ఆశ తీరింది. ఒబేదు పుట్టాడు. ఒబేదు పుట్టినప్పుడు ఏమన్నారు? ఒబేదును మనవడు అన్నాడా? అమ్మ, మనవడు పుట్టాడు అన్నారా? ఒబేదంట కొడుకంట. ఇప్పుడు రవి మనవడు కాదు, కొడుకే సామ్రాజ్యం గారికి. నిజం. పొరుగోళ్ళు అన్నారు. 4వ అధ్యాయం రూతు గ్రంథం 17వ వచనం. ఆమె కొరకు కుమారుడు పుట్టెనని చెప్పారు. ఓబేద్ అని పేరు పెట్టారు. ఎవరి కొరకు కుమారుడు? నాయనమ్మ కొరకు కుమారుడు. నాయనమ్మ నయోమి కాదు ఇక్కడైతే, అక్కడ నయోమి అయితే ఇక్కడ సామ్రాజ్యం గారు. ఈమె కొరకే కొడుకు పుట్టాడు. లేకపోతే కొడుకులాగానే ఇప్పుడు మామిడి బయలుదేరి వస్తాడు చూసావా, అట్లానే సామ్రాజ్యం గారి గురించి ఎవరన్నా ఫోన్ చేసి చెప్పారనుకో, ఇక సాయంత్రానికి ఇంటూ ఉంటాడు. ప్రేమ ఇంకా ఈడన్నా ఏడవడు, వాడైతే ఏడుస్తాడు. రవి ఇక్కడ ఏమైనా జరిగింది మిమ్మకు బాగాలేదంటే అక్కడి నుంచి ఏడు మొదలు పెడతాడు. ఆ ప్రేమ అలాంటిది.
కాకపోతే పెంచిన ప్రేమ కన్నా ప్రేమ మంచిదే, గొప్పదే కాదంటానికి కానీ పెంచిన ప్రేమను కూడా సులకన చూడొద్దు. ఏం? ఆ, ఉంటుంది, తప్పనిసరిగా ఉంటుంది. ఆ, కోడలకు తెలియక అత్తగారిని ఎట్ట పడితే అట్ట మాట్లాడతారు, నాయనమ్మని తెలియక. వారసుడయ్యా కదా. నువ్వేమైనా ముక్కి మూలికి కన్నావా, నేను కన్నాను అండి అని అనమాకండ్రా పెద్దవాళ్ళని. ఉమ్. వాళ్ళకున్న ప్రేమలు వాళ్ళకు ఉంటాయి నిజంగా. నిజంగా అయ్యప్ప కూడా ఇక్కడే పెరిగినట్లయితే నాయనమ్మ దగ్గర అబ్బాయికి కూడా రక్షణ తీసుకునేవాడు కదా. ఎక్కడ పరిస్థితులు అక్కడ జరుగుతూ ఉన్నాయి కదా. జబదయి కుమారుల తల్లి సలోమి ఎంత ఆశపడిందో కదా. 20వ అధ్యాయం 20వ వచనం మనం చూస్తాం. ఏమో మత్తయి సువార్త 20:20. జబదయ్య కుమారుల తల్లి సలోమి గారు యాకోబుని యోహాన్ని అంటబెట్టుకొని యేసు ప్రభువు దగ్గరికి వచ్చింది. ఏందమ్మా ఈయన కొత్తగా తీసుకొచ్చేది, రోజు నా శిష్యులేగా వీళ్ళు, నా ఎమ్మడి తిరిగేవాళ్ళేగా, ఏంది సార్ వాళ్ళెమ్మడి నిన్నెమ్మడి పెట్టుకొచ్చారు, ఏందమ్మా ఏం కావాలి నీకు అని యేసు ప్రభువు జనరల్గా అడిగారు. అంటది, అయ్యా నీ రాజ్యంలో నా కొడుకులు ఉండాలి, నా ఇద్దరు కొడుకులు నా రాజ్యంలో ఉండాలి, కుడివైపున ఎడమవైపున చెరువు పక్కన ఉండాలని సలోమి ఆ రోజు అడిగితే, ఈరోజు సామ్రాజ్యం గారు అడుగుతున్న ఇద్దరు మనవడు నీ రాజ్యంలో ఉండాలని ఆశపడుతుంది. ఏమ్మా అంతకన్నా ధన్యత ఏముంది? చాలా మంది తెలియట్లా, ఏది ధన్యత ఏది విలువైందో తెలియటల్లా. ఏదన్నా ఒక సందర్భం కీడు జరిగితే అంతటా అదే కీడు జరిగిద్దేనా? కాదు కదా. ఏదో రకరకాల ఊహాగానాలు, అపోహలు, మంచి పదం, మంచి ఎవరికో చాలా జిత్తులు ఎక్కువ ఉంటాయి అంటారా నిజంగా మంచి పదం, నిజం, నాకు రాల నోటికి. అపోహలు, అవును, అది శాశ్వతమైంది, యుగ యుగాలు, ఇది ఈ భూలోకంలో ఉన్నంత వరకే కదా. కాబట్టి మీరు కూడా మీ బిడ్డలకి శాశ్వతమైనటువంటిది, నిత్యత్వమైన ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధ ఆశీర్వాదాలు కోరుకోండి. అట్టి ధన్యతను దేవుడు ఇంకా ఆ భాగ్యం లేని వారికి అనుగ్రహించును గాక.